వేపాకు. సో ఏంటి వేపాకు? అసలు తినమని చెప్తున్నారా లేకపోతే పేస్ట్లు వాడమని చెప్తున్నారా ఏంటి? ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, పాలీఫినాల్స్ ఉంటాయి, అలానే ఐసోప్రినాయిడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం బాడీ మీద ఎలా ఉంటుంది అని అంటే, బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, బాడీని డిఫెన్స్ చేయడానికి, అలానే బాడీ యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోగలగడానికి, బాడీలో గుడ్ ఇమ్యూన్ సెల్స్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఈ వేపాకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. స్మాల్ పాక్స్ కానివ్వండి, చికెన్ పాక్స్ కానివ్వండి, ఇవి వచ్చినప్పుడల్లా మీకు ఏం చేసేవాళ్ళంటే వేపాకు ఉండల కింద చేసి మింగించేవాళ్ళు. సో లోపల అవి హీల్ అవ్వడానికి, అంటే ఇప్పుడు మనకి బాడీ బాగా కంట్రోల్ రావడానికి, బాయిల్స్ బాగా హీల్ అవ్వడానికి, ఆ పుండ్లు తగ్గడానికి కావచ్చు, బాడీని చలవ చేయడానికి కావచ్చు, ఈ ఉండల కింద చేసి వేపాకుని బాగా మనకి మింగించేవారు. స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు వేపాకు పేస్ట్ అప్లై చేస్తూ ఉంటారు, బాగా గుడ్ హీల్ రావడానికి, స్కిన్ బాగా హీల్ అవ్వడానికి, ఆ బాయిల్స్ అన్నీ కంట్రోల్ అవ్వడానికి, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది కనుక వేప పేస్ట్ వేస్తూ ఉంటారు స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి. జనరల్గా కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్, ఇన్ని బెనిఫిట్స్ కేవలం ఒక వేపాకుకి మాత్రమే ఉన్నాయి. లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి, లివర్ని డీటాక్స్ చేయడానికి కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక్కడ యాంటీ క్యాన్సర్ అంటే కార్సినోజెనిక్ అన్నారు, అంటే క్యాన్సర్ సెల్స్ని ప్రివెంట్ చేయడానికి, క్యాన్సర్ సెల్స్ యొక్క గ్రోత్ని స్టాప్ చేయడానికి కూడా ఈ వేపాకు బాగా పనిచేస్తుంది. సో లోపల మనకి ఏదైనా బ్యాక్టీరియల్ డిపోజిషన్స్ ఉన్నా, మేబీ మనకి పారాసైట్స్ డిపోజిషన్స్ ఉన్నా, వాటి యొక్క డెస్ట్రాయ్ మనం చెయ్యాలి, అక్కడ ఎగ్స్ రిలీజ్ అయినా వాటిని మనం డెస్ట్రాయ్ చేయాలి, గ్రోత్ రానికోకుండా ప్రివెంట్ చేయాలి అని అంటే ఈ వేపాకుకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మనం అందరం కూడా ఈ పేస్ట్లు, ఈ ఎనిమా రూపంలో, ఈ ఏ అయితే అప్లికేషన్స్ ఉన్నాయో స్టీమ్స్ రూపంలో తీసుకున్నట్టయితే ద బెస్ట్ బెనిఫిట్స్ అనేది మనం పొందగలుగుతాం.